వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో, నేను డాక్టర్ శివాని పైనేని, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనం డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి అని అంటే డయట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొక టాపిక్ మాట్లాడదాం. ఈ టాపిక్ వచ్చేసి ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇంకా జ్యూసెస్ కావచ్చు, ఇంకా చిన్న చిన్నవి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? చాలా మందికి షుగర్ ఉంది అని అంటే నేను ఫ్రూట్స్ తినకూడదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఫ్రూట్స్ తినడం చాలా ముఖ్యం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజు ఏదో ఒక పండు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, దానిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనకి కూరగాయల్లో ఎలా అయితే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందో పండ్లలో కూడా పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థంతో పాటు మనం ఫ్రూట్ తీసుకునేటప్పుడు అందులో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఫ్రూట్ని ఎలిమినేట్ చేస్తామో మన డయట్లో నుంచి, ఈ విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా మనం లూజ్ అవుట్ అవుతాం. మోర్ ఓవర్, ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క రకమైన వైటమిన్స్, ఒక్కొక్క రకమైన మినరల్స్ ఉంటాయి. సో మనం చూస్ చేసుకొని ఎటువంటి ఫ్రూట్స్ తినాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఏ టైంలో తినాలి, ఎంత తినాలి అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, అసలు ఫ్రూట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అంటే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. రోజు ఎక్కువ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు రోజు ఒక ఫ్రూట్ అనేది తీసుకోవాలి. ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు? సో ఫ్రూట్స్ కూడా మనకి స్వీట్గా ఉంటాయి. ఎంతో కొంత స్వీట్ అనేది ఉంటుంది. ఫ్రక్టోస్ రూపంలో అందులో షుగర్ అనేది ఉంటుంది ఫ్రూట్స్లో. బట్ అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రక్టోస్ కూడా గ్లూకోజ్ కిందకి మారిపోతుంది. అందుకని మనం ఫ్రూట్స్ చూస్ చేసుకునేటప్పుడు తక్కువ స్వీట్ ఉండి ఎక్కువ ఫైబర్, ఎక్కువ పీచు పదార్థం ఉండే ఫ్రూట్స్ చూస్ చేసుకోవాలి. అలానే మనం తినేటప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తినకుండా ఒక చిన్నదైతే 2, పెద్దదైతే 1 ఇట్లాగా చూస్ చేసుకొని లిమిటెడ్గా తినాలి. సో ఎట్లాంటి ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ తీసుకోవచ్చు? తక్కువ స్వీట్ ఉండి ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానివ్వండి, గ్రీన్ యాపిల్, పేర్, జామకాయ లాంటిది, దానిమ్మ పండులో కూడా గింజల్లో చాలా ఫైబర్ ఉంటుంది, తక్కువ స్వీట్ ఉంటుంది. అలాగే పపాయ లాంటిది, పపాయ మరి పండింది కాకుండా కొంచెం దూరంగా ఉన్నది. నెక్స్ట్, సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచి ఫుడ్. బికాజ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉంటుంది కాబట్టి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అది మనకి లివర్కి కానివ్వండి, డీటాక్స్కి కానివ్వండి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి సిట్రస్ ఫ్రూట్స్. సో సిట్రస్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పపాయ మరి పండింది కాకుండా కొంచెం దూరగా ఉన్నది, లేదా మస్క్ మెలన్ లాంటివి. అండ్ ఇప్పుడు మనకి దొరుకుతున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, కివి కానివ్వండి, లిచీ కానివ్వండి, ఇట్లాంటి ఫ్రూట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మన ఆంధ్ర తెలంగాణలో దొరికే మన మంచి ఫ్రూట్స్, మనకి డయాబెటీస్కి చాలా మంచి చేసే ఫ్రూట్స్ ఏంటంటే బెర్రీస్, నేరేడు పండ్లు అంత తీపి ఉండదు, వగరు ఉంటుంది, బోల్డ్ అంత పీచు పదార్థం ఉంటుంది. సో ఇట్లాంటి ఫ్రూట్స్ మనం రెగ్యులర్గా డైలీ డయట్లో ఏదో ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అన్నిటిలో రకరకాల మినరల్స్, విటమిన్స్ మన రోగ నిరోధక శక్తికి కావచ్చు, మన బాడీ స్ట్రెంగ్త్కి కావచ్చు, మజిల్ స్ట్రెంగ్త్కి కావచ్చు, వీటన్నిటికీ చాలా ముఖ్యం. దీంతో పాటు మనం మిడ్ మీల్ స్నాక్ కింద మనం తీసుకున్నప్పుడు షుగర్ డౌన్ అవ్వకుండా కాపాడుతుంది.